నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారిపై రైతుల ఆందోళన వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేయనందుకు నిరసనగా ధాన్యానికి నిప్పంటించిన వైనం ప్రవాస తెలంగాణ వాసులతో మాజీ మంత్రి ఈటెల భేటీ తప్పుడు ఆరోపణలతో తనను బయటకు పంపించారని ఆవేదన నెల్లూరు జిల్లా నందిపాడులో రెచ్చిపోతున్న భూబకాసురులు ఖాళీ స్థలం కనిపిస్తే పాగా వేసేయడమే తరువాయి తిరుమల ఆస్థాన మండపం షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణగండం విజయవాడలో నకిలీ శానిటైజర్ల తయారీ దాడి చేసి ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా చింతపల్లిలోని నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేయనందుకు నిరసనగా ధాన్యం తగులబెట్టారు దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు న్యాయం చేస్తామని చెప్పడంతో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నారు ఇక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవాస తెలంగాణ వాసులతో భేటీ అయ్యారు జామ్ యాప్ ద్వారా వారితో పలు అంశాలపై చర్చించారు ఈ నేపథ్యంలో పలువురు ఎన్ఆర్ఐలు ఆయనకు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ పూర్తిగా తప్పుడు ఆరోపణలతో తనను బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు సిట్టింగ్ జడ్జ్ తో తన వ్యాపారాలతో పాటు ఆస్తులపై విచారణ చేయించాల్సిందిగా సీఎంని కోరినట్లు చెప్పారు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడుతున్నారు ఎటువంటి ప్రలోభాలకు లొంగినందుకే తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు ప్రవాస తెలంగాణ వాసులు మద్దతు తెలిపినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు చాలా తెలంగాణ గురించి చాలా కష్టపడ్డారు అయితే ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నాము తెలంగాణ ఎన్ఆర్ఐస్ అండ్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం తరఫున ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను తెలంగాణలో ఏం జరుగుతుంది ఈ కుటుంబ పాలన కొరకు మేము తెలంగాణ తెచ్చుకున్నామా లేదా ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ తెచ్చుకున్నామా అనే అంశం మీద ఇంకా కోవిడ్ గురించి యాజ్ అ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ తమ అభిప్రాయం ఇవ్వమని నేను ఈటెల రాజేందర్ గారికి నేను మైక్ ఇస్తున్నాను మీరందరూ మ్యూట్ లో ఉండండి ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ లో ఉంది ఇది తెలంగాణ మొత్తం ఇంకా యుఎస్ మొత్తం ఈ ప్రోగ్రామ్ చూడవస్తుంది ఎన్ఆర్ఐస్ కి అవగాహన ఏం జరుగుతుంది తెలంగాణలో ఎందుకు కేసీఆర్ కుటుంబం ఇలా ప్రవర్తిస్తున్నది ఒక తెలంగాణ బిడ్డకి తెలంగాణ ఫైటర్ కి అనే అంశం మీద ఎన్ఆర్ఐస్ ఇక్కడ అందరూ ఒక 50 మంది పైన ఎన్ఆర్ఐస్ ఇక్కడ యుఎస్ నుంచి జాయిన్ అయ్యారు అందరికీ నమస్తే ఈటెల రాజేందర్ గారు మీరు మాట్లాడండి మీ అందరికీ నమస్కారం 19 సంవత్సరాలుగా నా చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది ఆనాడు మేము ఏం చేసినామో ఏం ఉద్యమాలు నడిపినామో ఆనాడు మేము పనిచేస్తున్న క్రమంలో మా నాయకులు ఎట్లా ప్రోత్సహించిండ్రో ఎంత పొంగిపోయినరో ఇవాళ తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో అణచివేతలకు వ్యతిరేకంగా ప్రలోభాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటమే గొప్పదని చెప్పి మేము కొట్టాడినాం 2014 తర్వాత ఇవాళ ఆనాడు ఆ పాలకులు ఏ ప్రలోభాలను నమ్ముకున్నారో ఏ రాజ్యం అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు వాళ్ళు చెలాయించిందో అదే ఇవాళ వీరు కూడా నమ్ముకున్నారు. ఆనాడు వారు ప్రజలు నమ్ముకున్నారు, ధర్మాన్ని నమ్ముకున్నారు,
న్యాయాన్ని నమ్ముకున్నారు, ఆత్మగౌరవం నమ్ముకున్నారు. కానీ ఇవాళ మాత్రం ప్రజల్ని కాకుండా, ఆత్మగౌరవాన్ని కాకుండా, ఆత్మాభిమానాన్ని కాకుండా డబ్బులు ప్రలోభాలను నమ్ముకున్నటువంటి చరిత్ర ఇవాళ యావత్ తెలంగాణ మనకు కనపడతా ఉంది. ఇవాళ నేను చాలా మంది తెలంగాణ వాదులు ఇక నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో భూ బకాసులు రెచ్చిపోతున్నారు. సర్కారు భూములు ఖాళీగా కనిపిస్తే పాగా వేస్తున్నారు. అధికారులు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ₹1,00,00,000 విలువ చేసే ప్రభుత్వ భూమిపై వీరు కన్నేశారు. సర్వే నెంబర్ 226/3లో 54 సెంట్లు, 26/2లో 1.70 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ బోర్డు తీసి ఆయన నా చోటు బాని గుడ్డుకు పోను ఆయన ముసలిదాన్ని నేను గోడ పెట్టుకోబోతాను. చెట్లు కోతులు వచ్చి వేసుకోలే. ఎన్ని చెట్లు ఉన్నాయి రోడ్డు కొనాక 50 చెట్లు, చింత చెట్లు, 7 చింత చెట్లు కోతులు వచ్చి వేసుకోలే. ఎన్ని చెట్లు ఉన్నాయి రోడ్డు కొనాక 50 చెట్లు, చింత చెట్లు, 7 చింత. మీరు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, చెప్పుదు నా అంతు చూసి సరే. ఆ చింత చెట్టును తల్లి కానీ ఊరందరూ చింతాకు తినేది. గిట్ట నా పేరు మల్లేశ్వరరావు, నందిపాడు ఇన్ఛార్జి విఆర్ఓగా పనిచేస్తున్నాను. 226/3 సర్వే నెంబర్తో కొంతమంది ఫెన్సింగ్ వేసేదానికి ప్రయత్నిస్తే విఆర్ఓగా నేను వచ్చి గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఆఫ్ చేయడం జరిగినది. ఇది రికార్డు పరంగా ప్రభుత్వ భూమి అనాధీనమని రికార్డు పరంగా ఉన్నది కనుక ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఫెన్సింగ్ని నిలుపుదల చేయడం జరిగింది. జగదీష్ రెడ్డి అండి, మాది బొటికెళ్ళపాడు గ్రామం. ఇది బొటికెళ్ళపాడు గ్రామం పక్క నుంచి వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకొని ఉన్నాం. ఇక్కడ మేమందరము ఇది 25 సంవత్సరాల క్రితం ఈ కాలనీ ఏర్పడింది. ఇక్కడ అందరూ సుఖంగా జీవిస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మాకు జగనన్న ఇళ్ళ కోసం మా వాగ్గడ్డలో పక్కనే ఉన్న వాగులో మాకు తలా ఒక ఫ్లాట్ అని చెప్పి ఇళ్ళు లేని వాళ్ళకి ఇచ్చున్నారు. కానీ ఈరోజు అది ఎందుకు క్యాన్సిల్ అయిందో తర్వాత క్యాన్సిల్ చేశారు. ఎంఆర్ఓ సార్ 3 గంటలు. ఇక తిరుమలలోని ఆస్థాన మండపం కింద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణాల్లో మంటలు చెలరేగాయి. దాదాపు 8 దుకాణాలకు ఇవి అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. కోవిడ్ కారణంగా భక్తుల రాక తక్కువగా ఉండటం, ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. ఇక కరోనా తీవ్రతను డబ్బుగా మలుచుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. విజయవాడ 1 టౌన్ పరిధిలోని కోమలా విలాస్ సెంటర్లో సమీపంలో నకిలీ శానిటైజర్ను తయారు చేస్తున్నారు. ఈ సమాచారం అందడంతో సదరు గోదాం పైన 1 టౌన్ పోలీసులు దాడి చేశారు. భారీ స్థాయిలో ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
ఇంకోటి 50 110 అంటే ఎన్ని ఎంఎల్ అయ్యి ఆల్కహాల్ ఇంకోటి 50 110 అంటే ఎన్ని ఎంఎల్ అయ్యి ఆల్కహాల్ ఇంకోటి 50 110 అంటే ఎన్ని ఎంఎల్ అయ్యి ఆల్కహాల్ ఇక గోవా నుంచి తరలించిన అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న 7గురిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో గోవాలో పనిచేసిన ఓ వ్యక్తి అక్కడి నుంచి జిల్లాకు మద్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పెద్దాడవీడు మండలంలో తనిఖీలు నిర్వహించారు. కర్రోల గ్రామంలోని మిరప పొలాల్లో దాచి ఉంచిన 1775 మద్యం సీసాలతో పాటు 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక ఆటో 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 7గురిని అరెస్ట్ చేశారు. శ్రీ వినీత్ బ్రిజ్లాల్ గారి ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రకాశం జిల్లా ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఎస్సీబీ ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ వారి ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ తిరుపతి గారికి అందిన ముందస్తు సమాచారం మేరకు మార్కాపురం ఎస్సీబీ స్టేషన్ పరిధిలోని పెద్దారవీడు మండలం కల్లోల గ్రామంలో ఒక మిరప తోటలో గోవా నుంచి దిగుమతి చేసుకుని అక్కడ దాచి ఉంచారన్న ముఖ్యమైన సమాచారం మేరకు గత రాత్రి ఎస్సీబీ అసిస్టెంట్ కమిషనర్ నేను మరియు మా ఇన్స్పెక్టర్ గారు తిరుపతయ్య, అలాగే అడిషనల్ ఎస్పీ గారి టీం సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, మా సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ మరియు నర్సరావుపేట ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, నర్సరావుపేట ఇన్స్పెక్టర్ ఎస్సీబీ కర్ణా గారు మరియు వినుకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు మరియు సిబ్బంది మేమందరం కలిసి గత రాత్రి నుంచి నిర్వహించిన దాడుల్లో ఆ గ్రామంలో మిరప తోటలో దాచి ఉంచినటువంటి 1175 బాటిల్స్ 4 రకాల బ్రాండ్స్ మద్యాన్ని గోవా నుంచి ఏదైతే తీసుకొచ్చి సీజ్ చేశారో, అక్కడ స్టాక్ చేసి ఉన్నారో ఆ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అది మేము కల్తీ మద్యంగా కూడా మేము అనుమానిస్తున్నాం. ఇంకా ల్యాబ్కి పంపించి పూర్తి ఫైనల్ రిపోర్ట్ రావాల్సింది. ఇందులో ఒక ఆటో 3 మోటార్ సైకిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే మొత్తం 7 మంది ముద్దాయిల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మెయిన్ భూక్యా సేవానాయక్ గుమ్మనంపాడు విలేజ్ బొల్లాపల్లి మండలం అతను దీనికి అంతటికి మెయిన్ కింగ్ పిన్. ఇతను అక్కడి నుంచి వచ్చి ఈ మార్కాపురంలో ఒక ఇంట్లో ఇక్కడ లోకల్గా ఒక కాలేజీలో MBA జాయిన్ అయ్యి ఒక రూమ్ తీసుకుని అతని తమ్ముడు భూక్యా ఆంజనేయుల నాయక్ ఇద్దరు అక్కడ ఉంటూ ఇక్కడ నుంచి గోవాలో ఇతను కొంతకాలం గోవాలో పనిచేసిన ఆ పరిచయాలతో గోవాలోని వ్యక్తుల ద్వారా అక్కడ నుంచి ఈ యొక్క అక్రమ మద్యాన్ని దిగుమతి చేసుకొని ఇక్కడ కర్రోల గ్రామంలో దూదేకుల సిద్ధయ్య అనే వ్యక్తి ద్వారా అతను వివిధ వ్యక్తులకి ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఇలా సరఫరా చేయుచున్నాడు. అందులో భాగంగా ఆ దూదేకుల సిద్ధయ్య మరియు నీలం నారాయణ వాదంపల్లి ఎర్రగొండపాలెం మండలం రొడ్డా శివారెడ్డి వినుకొండ అనే అతన్ని మరియు గుందూరు యోగిరెడ్డి పుచ్చకాయలపల్లి పెద్దారవీడు మండలం, అలాగే షపావత్ రామానాయక్ వాదంపల్లి గ్రామం ఎర్రగొండపాలెం మండలం వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
ఇంకా మెయిన్ సోర్స్ ఎవరైతే గోవా నుంచి సప్లై చేస్తారో అతని పేరు సిద్ధప్ప అని ఇప్పుడున్న ముందస్తు ప్రాథమిక సమాచారం మేరకు మాకు తెలియవస్తుంది. అతని వివరాలను కూడా పూర్తి తీసుకొని అతన్ని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నెల 1-2 తేదీల్లో జరిపిన విచారణను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వే చేయడానికి ముందు జమున హేచరీస్ యాజమాన్యానికి నోటీసు ఇవ్వకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయ సూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జమున హేచరీస్ భూములు వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమే ప్రతివాదులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 81 కోవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రాన్ని ఎమ్మెల్యే అమర్ పరిశీలించారు. బయటికి రావద్దని చెప్పి గతంలో ఎప్పటి నుంచి అయితే ఏదైతే చెప్తున్నామో ఆ రకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే అనకాపల్లి పట్టణానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏవైతే 2 ఉన్నాయో వాటిని 4 చేయాలని చెప్పి నిన్న కలెక్టర్ గారితో డిఎంఎండ్హెచ్ఓ గారితో మాట్లాడి వారికి డైట్ ఇచ్చాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఆ రకంగానే గతంలో లాగే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి చేసి వారికి ఈ కోవిడ్ కేర్ సెంటర్ను అందుబాటులో తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. కేసెస్ రావడం రోజు కూడా దాదాపు 10 నుంచి 20% పాజిటివిటీ రేట్ రావడం, కొంతమందికి అసిమ్టమాటిక్ ఉన్నాయి, కొంతమంది మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి సివియర్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ ఆర్డీఓ గారు, సంబంధించినటువంటి అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి కేసెస్ రావడం రోజు కూడా దాదాపు 10 నుంచి 20% పాజిటివిటీ రేట్ రావడం, కొంతమందికి అసిమ్టమాటిక్ ఉన్నాయి, కొంతమంది మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి సివియర్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక ఒక స్వచ్ఛంద సంస్థ మానవత్వం చాటుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ సంస్థ సభ్యులు ఒకే రోజు 3 కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల బంధువులకు సంపూర్ణ సహకారం అందించారు. అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొని క్రతువు పూర్తి చేశారు. గిండి కలకం కట్టినా
ఇక ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు అనంతపురం జిల్లా హిందూపురంలో ధర్నా నిర్వహించింది. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఎమర్జెన్సీ విభాగంలో నిత్యం 3 వైద్యులు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. వైఖరి ఉంది. వెంటనే టెస్టింగ్లు కావాలా, మరియు ఆక్సిజన్ కొరత తీర్చాల ప్రభుత్వము. చనిపోయిండే వాళ్ళ మీద ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, బాధితుల మీద చర్య తీసుకోవాలా. మరియు ఆరోగ్యశ్రీని ఖచ్చితంగా కోవిడ్ వ్యాధికి వర్తింపజేసి 3 హాస్పిటల్ను అరేంజ్ చేశామని చెప్పేసి గైడ్ లైన్స్ వచ్చింది. నోడల్ అధికారులు పేర్లు కూడా, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. కానీ నోడల్ అధికారులు పలకటం లేదు. ఏ హాస్పిటల్లో పోతే మాకు రాలేదు ఇంతవరకు గైడెన్స్ అంటున్నారు. కానీ 3 హాస్పిటళ్లకు మేము కోవిడ్ హాస్పిటల్ అటాచ్ చేస్తామని చెప్తున్నారు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తము రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ కోవిడ్ హాస్పిటల్గా తీర్చిదిద్దండి, ప్రజల్ని కాపాడండి. ఆరోగ్యశ్రీని కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చండి దయచేసి. బాధితులు వెంటనే నిర్లక్ష్య వైఖరి దయచేసి ప్రభుత్వ యంత్రాంగం, తహసీల్దార్ గారు. ఇక కరోనా తీవ్రతను ఆదాయ వనరుగా మార్చుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ డిమాండ్ చేశారు. చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ వైరస్ పీడితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేయడానికి ఈ వీడియో చేయట్లేదు. జగనన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. కానీ కోవిడ్ మహమ్మారి రోజు రోజుకి వాళ్ళలో ఎండి సులేమాన్ గారికి గత 10 రోజులుగా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇవాళ పల్స్ రేటు 65-60% వచ్చినప్పుడు ఇమీడియట్గా పరిస్థితి ఎక్కడ చేయి దాటిపోతుందని చెప్పి ఇవాళ సాయంత్రం 6 గంటల నుండి 3 గంటలుగా దాదాపుగా మాకు బెడ్ దొరకకపోతే హెల్త్ మినిస్టర్ గారి వాళ్ళ నాని గారి దగ్గర డాక్టర్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి వెతిమిలాడి చేయగానే ఆయన వెంటనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో, గుణదల గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ ఇచ్చారు. అది కూడా ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు అందింది. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే కోవిడ్ మహమ్మారి ఎంతో విజృంభిస్తున్న తరుణంలో మాలాంటి వాళ్ళకి, సొంత పార్టీ కార్యకర్తలకి 3 గంటలు 4 గంటలు బెడ్ దొరకడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈయనకి ఎప్పటికప్పుడు చూసుకుంటున్నాం. మేము ఎంతో ఇదిగా ఒక గంటకి పరిస్థితి క్షీణిస్తున్న తరుణంలో ఆక్సిజన్ ఇప్పుడే పెట్టడం జరిగింది. దీని కనుక చూస్తే ఆక్సిజన్ పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కొంచెం ఇంకా మెరుగుపరచాలి. నేను ఆళ్ళ నాని గారిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, కోవిడ్ పాజిటివ్తో ప్రాణాలతో ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు. చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరియు ఇతర ఆసుపత్రులు ఏదైతే మీరు కోవిడ్కి పర్మిషన్ ఇచ్చారో వాటిపై మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడికిక్కడ మేము రామవరపురం నుంచి గుణదల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడానికి మాకు అంబులెన్స్ దొరకలేదు. మేము మిమ్మల్ని ఏమి ఇది అంటలేదు. కాకపోతే 3 గంటల తర్వాత మేము అంబులెన్స్ చాలా బిజీగా ఉంది కాబట్టి, ఎన్నో వేల మంది పేషెంట్లు తరలించారు కాబట్టి 108 మేము ప్రైవేట్ అంబులెన్స్లో రామవరపురం నుంచి గుణదలకి 7,000 రూపాయలు అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకురావడం జరిగింది. క్షణక్షణం మాకు ఎంతో ఇదిగా ఇబ్బంది కలిగింది. మేము కన్నీరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం, మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు మెరుగైన వైద్యం తీసుకోవాల్సిందిగా మీరు ఆదేశాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఈరోజు కోవిడ్ పాజిటివ్తో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆక్సిజన్ అయితే అందించారు, కానీ వెంటిలేటర్స్ లేవు సార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్స్ లేవండి. ఆక్సిజన్ అయితే దొరికింది. నాలాంటి వాడికి 3 గంటలు పట్టింది సార్. అలాంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి సార్? కొంచెం ఇక కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ఇవి ఇక్కడికి వచ్చాయి. వీటిని సంబంధిత అధికారులు టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు వివిధ జిల్లాలకు వీటిని సరఫరా చేయనున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారిపై రైతుల ఆందోళన. వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేయనందుకు నిరసనగా ధాన్యానికి నిప్పంటించిన వైనం. ప్రవాస తెలంగాణ వాసులతో మాజీ మంత్రి ఈటెల భేటీ. తప్పుడు ఆరోపణలతో తనను బయటికి పంపించారని ఆరోపణ. నెల్లూరు జిల్లా నందిపాడులో రెచ్చిపోతున్న భూబకాసురులు. ఖాళీ స్థలం కనిపిస్తే పాగా వేయటమే తరువాయి. తిరుమల ఆస్థాన మండపం షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణగండం. విజయవాడలో నకిలీ శానిటైజర్ల తయారీ. దాడి చేసి ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నమస్తే.